నమస్తే అండి. నేను ఇదే అడవిలో మొక్కలు చెట్లు చూడడానికి అలా ఏదైనా తీసుకెళ్ళడానికి వస్తే ఇక్కడ మనకు ఒక అద్భుతమైన మొక్క దొరికిందనమాట అడవిలో. దీన్ని ప్రతి ఒక్కరికి మీకు తెలియజేస్తున్నాను. దీన్ని బాగా అందరూ శ్రద్ధగా ఇన్ని తెలుసుకొని మీకు మీరుగా వాడుకోవాలనేది నా కోరిక. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన అమోఘమైన మొక్క అనేది అందరికీ దొరకదు, దొరికిన అందరికీ తెలియదు. ఇది పాము కాటుకి రామబాణం అండి. పాము కాటికి రామబాణం. దీన్నే మనము ఈశ్వరి మొక్క అని పిలుస్తాం. చూడండి, ఈ విధంగా తీగ జాతికి సంబంధించింది. ఇది ఒక్క పాము కాటికే కాదండి, కొన్ని వందల రోగాలకి ఇది అమోఘమైన మందు. బీపీకి, అలర్జీలకి, చర్మ రోగాల మీద, పులుగు కాట్ల మీద చాలా అద్భుతమైన. చూడండి ఇక్కడ ఉన్నాయి దీని వేరండి. ఇక్కడ ఉండేది దీని వేరు. ఈ మాదిరిగా తీగ ఉంటుంది. దీనికి మనం జోలి ఉయ్యాలిలాగా గుత్తులు 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 కాయలు కూడా వస్తాయి. ఇందులో తల్లీశ్వరి, నల్లీశ్వరి అని రెండు రకాలు ఉంటాయి. ఒకటి మాంత్రికానికి తాంత్రికానికి వాడేట్లా ఈశ్వరి, ఆ రెండు కూడా పనికి వస్తుంది. కానీ తెల్లది వచ్చి చాలామంది మాంత్రికం తాంత్రికానికి అడుగుతూ ఉంటారు. ఇంకా నల్లది వచ్చి వైద్య విధానాలకి, ఇక్కడ దానికి దీనికి రెండు పనిచేస్తాయి. మీకు ఏది దొరికినప్పటికీ మీరు ఏదైనా మంచి రోజు అంటే ఆదివారం కానీ గురువారం కానీ ఏదైనా మంచి నక్షత్రాలు కలిసి వచ్చింది అనుకోండి, ఆ నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు, ఇప్పుడు అశ్విని, మృగశిర, భరణి, ఇవన్నీ చాలా అమోఘమైన నక్షత్రాలు. అలాంటి రోజు ఆదివారం వచ్చినా, లేదు ఏ ఆదివారం వచ్చినా, లేదు అమావాస్య ఆదివారం వచ్చినా చాలా మంచి రోజులు. మీరు ఏం చేయాలంటే శనివారం రాత్రే ఈ చెట్టుకాడికి వచ్చి దానికంత నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి ఒకంత ఒక్క ఆకు, కొంచెం మధురమైన ఆహారాలు, పప్పులు, కొంచెం పండ్లు పలారాలు పెట్టి ఒక టెంకాయ కొట్టి కడ్డీ కాయ కర్పూరం మండించి పూజ చేసి మీ మనోసంకల్పం చేసుకోండి. తల్లి, నేను నిన్ను తీసుకెళ్తున్నాను. అంగామి ఆపత్తు రోజుల్లో నాకు పూర్తిగా నువ్వు సహకరించాలా. దానివల్ల నీ శక్తి పరిపూర్ణంగా తెచ్చి ఇక్కడ ఏరులో నీలో పెట్టుకోమా. పొద్దున్నే కూర్చుని నేను తీసుకెళ్తాను అని దాన్ని అడుక్కొని, మీకు ఇంకా దీక్ష ఇంటే, ప్రాణప్రతిష్ఠే మంత్రం ఉంటే చేసి, లేక శాప విమోక్షణ మంత్రం ఉంటే చేసి ఈ ఏరుని తీసుకెళ్ళి, అంటే శనివారం రోజు రాత్రి పూజ చేసి వెళ్ళిపోండి. ఆదివారం రోజు పొద్దున్నే సూర్యుడు ఉదరించడానికి ముందే వచ్చి ఈ ఈశ్వరి చెట్టు దగ్గరికి మళ్ళీగా నీళ్ళు పోసి సంకల్పం చేసుకొని నమస్కారం వేసుకొని బాగా లోడి ఏరు ఎంత వస్తుందో అంత ఏరు ఈ తీగ మొత్తం తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడైనా ఒక చోట, దేవుని ఇంట్లో కానీ దేవుని ఇంటి పైన కానీ చాలా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకోండి ఈ ఏరుని. ఎవరికైనా పాము కాటు కొరికితే అప్పుడు నీళ్ళలో ఈ ఏరుని సాది వాళ్ళ నోట్లోకి పోస్తే, నాకు ఇస్తే విషము అనేది ఎక్కుకుండా దిగుతూ వస్తుంది. మన పెద్దలు, వైద్యులు, గురువులు ఉంటే మీరు మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే చేస్తారు. మీరు మళ్ళీ ఏం అవసరం ఉండదు. ఒకవేళ మీకు అలా తెలీదు అంటే మీరు రాయి మీద సాదుకుంటూ నాకిచ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళండి. ఆ పాటికి మీ విషయం మళ్ళీ ఎక్కుదు. ఆల్మోస్ట్ దీనివల్లనే పూర్తిగా దిగేస్తుంది. ఎంతోమంది ఇది ఒకే ఒక ఏరు ఇచ్చి పాము విషయాన్ని పూర్తిగా విడుగుడు చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మంత్రం వేసి విడుగుడు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మార్గాలతో చాలా అద్భుతమైన అమోఘమైన విశేషాలు ఉన్నాయి. సో మీరు ఈ ఈశ్వరి ఏరుని ఈ విధంగా వాడుకుంటే పాము కాటుకు పనిచేస్తుంది. ఇలా కాకుండా ఇది మాంత్రికానికి, తాంత్రికానికి, తాయితుల్లో పనిచేస్తుంది. మనము త్రిమూర్తుల కావుని చేస్తాం, జనాకర్షణ, ధనాకర్షణకి. ఆ ఆకర్షణలో కూడా, ఆ కావులో కూడా దీని మనం సమూలము ఏరు వాడతాం అన్నమాట. మనం త్రిమూర్తుల కావులో ఇది, బ్రహ్మదండి, విష్ణుకాంతి 3 కూడా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా కాకుండా వైద్యపరంగా వచ్చినప్పుడు మీకు ఎలాంటి చర్మ రోగాలైనా, ఎలాంటి అలర్జీలు ఉన్నా, ఇంకా కొంతమందికి పులుగు ముట్టుకో ఉంది, పులుగు కాటు, దానివల్ల అలర్జీ వచ్చింది అంటారు. అన్ని రకముల అలర్జీలకు కూడాను ఈ ఈశ్వరి ఆకు అనేది రాంబాణం లాంటిది. ఇది ఎంత అద్భుతమైన మొక్క, ఎంత ఫాస్ట్ రిజల్ట్ అంటే మీరు 6 నెలలు, సంవత్సరం, 10 సంవత్సరాలు హాస్పిటల్లో చూపించుకున్న పోని చర్మ రోగాలను కూడా పోగొట్టే ఔషధం ఇది ఒకటి నా అనుభవంలో కూడా. అంత అద్భుతంగా అమోఘంగా పనిచేస్తుంది. ఇది ఏ విధంగా వాడుకోవాలంటే మనము ఈ ఆకులు మొత్తం చూడండి, ఈశ్వరి ఆకులు మొత్తం పెరుక్కోవచ్చి మేక గంజరం తెచ్చి 2 బాగా నూరాలి. దగ్గర ఇది 3 గంటలు నూరాలి. ఎందుకంటే ఈ ఆకు ఒక రకంగా గట్టి, మెత్తగా పేస్ట్ కాదు, నారగా ఉంటుంది. ఒక 3 గంటల సేపు మేకమూత్రం ఇది వేసి బాగా నూరి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ని
మీకు ఎక్కడెక్కడ ఫుల్ కాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్, అలర్జీలు ఏమేమి అయిండాయో వాటి మీద అప్లై చేస్తూ వచ్చారంటే మీకు 100% అది పరిపూర్ణంగా పోయి మీకు 100% కూడా మీకు ఆ చర్మ రోగాలపై నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది. మళ్ళీ మీకు అది లైఫ్లో రాదు. కానీ అలర్జీల కోసం వాడినప్పుడు కొంచెం కడుపు శుద్ధి చేసుకోండి, ఏదైనా రక్త శుద్ధికి సంబంధించిన మందులు కూడా వాడుతూ వచ్చారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అంత మాత్రానికే కాకుండా మీకు బీపీ మీద కూడా చాలా అద్భుతంగా ఈశ్వరి ఏర్లు అనేది మీకు అందుబాటులో దొరికితే బీపీ కూడా మీకు కంప్లీట్గా పోతుంది అనమాట. మీరు ఏం చేయాలంటే ఈ ఈశ్వరి ఏర్లు ఒక 50 గ్రాములు, సుగంధ పాల ఏర్లు ఒక 50 గ్రాములు, అదేవిధంగా మనకు ప్రతి ఒక్కరికి తెలిసింది బీపీ కోసమే వాడేట్లాది సర్పగంధి వేర్లు తెచ్చి ఇవి 3 శుద్ధి చేసుకొని నీట్గా పౌడర్లు చేసి చిన్న చిన్న బఠానీ గింజ కన్నా చిన్నగా మాత్రలు కట్టుకొని మీరు పొద్దునే ఒకటి సాయంత్రం ఒకటి వాడుతూ ఉంటాయి. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది వాడినప్పుడు బీపీ కోసం వాడినప్పుడు కొంచెం ఉలవలు ఎక్కువ తినండి, మంచిదవుతుందని తెలియజేస్తున్నాను. దీంట్లో మనకు తెలియనివి ఇంకా ఎన్నో అమోఘమైన అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. కాకపోతే ఈ చెట్టు తీసేవాళ్ళు అంటూ ముట్టు డేట్ అయినప్పుడు సావైనప్పుడు మాత్రం తీయకండి. ఎందుకంటే ఇది ఈశ్వరి, ఇది ఆయనతో సమానం, అంత అద్భుతమైన ఔషధం కాబట్టి దీనికి అంటూ ముట్టు సావు తగిలించకుండా మీరు ఇంట్లో పెట్టుకోండి, దేవుని ఇంటి పైన పెట్టండి. తెచ్చినప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ లేదా డేట్ అయినప్పుడు కానీ సావున్నప్పుడు కానీ పోకండి. మిగతా రోజుల్లో తెచ్చిపెట్టుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ వీడియో తగ్గ ముగిస్తా ఉన్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.